హలో ఎవ్రీవన్ 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ నుంచి మోస్ట్ రిపీటెడ్ 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ ని ఈ వీడియోలో సాల్వ్ చేసుకుందాం. సో లెట్స్ వాచ్. హలో మై డియర్ స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనం మోస్ట్ రిపీటెడ్ 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుందాం వన్ ఆఫ్టర్ ద అదర్. సో లెట్స్ స్టార్ట్. సో లెట్ us సాల్వ్ దిస్ వన్. ఓకే, సో ఇక్కడ మనం ఏంటమ్మా √/1 plus cos theta by 1 minus cos theta. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా రాసుకున్నామా √/1 plus cos theta by రూట్ని సెపరేట్ చేసుకుంటున్నాను అంతే 1 minus cos theta. ఇప్పుడు ఈ వాల్యూ ఉంది కదా, అది యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని 1 plus cos theta by √/1 minus cos theta. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ 1 minus cos theta ఉంది కదమ్మా, 1 plus cos theta తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. √/1 plus cos theta తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. డివైడెడ్ బై √/1 plus cos theta. ఓకే, సో ఇది ఏమవుతుందమ్మా √1 plus cos theta 1 plus cos theta అంటే 1 plus cos theta హోల్ స్క్వేర్ అనమాట. సో 1 plus cos theta హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఇదేమవుతుందమ్మా √1 minus cos theta 1 plus cos theta 1 minus cos theta into 1 plus cos theta. ఓకే, సో ఇక్కడ మనకి న్యూమరేటర్లో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ cos theta బై ఇదేమవుతుందమ్మా a మైనస్ b ఇంటూ a ప్లస్ b అనే ఫామ్ ఉంది కాబట్టి √a² అంటే 1 స్క్వేర్ మైనస్ cos స్క్వేర్ theta. రేట్ వాల్యూ మళ్ళీ ఇక్కడ తీసుకుందాం. ఏమొస్తుందమ్మా, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ cos theta బై 1 minus cos square theta అంటే ఏంటమ్మా √1 minus cos square theta is nothing but sin theta. ఓకే, సిన్స్ రీజన్ ఏంటమ్మా sin square theta plus cos square theta is equals to 1. ఓకే, సో దట్ ఇంప్లైస్ 1 plus cos theta by sin theta is equals to 1 by sin theta plus cos theta by sin theta. సో 1 by sin theta అంటే ఏంటమ్మా cosecant theta ప్లస్ cos by sin అంటే cot. I think this is what we have to show. Okay, hence proved. I think it is clear. సో ఈ ప్రాబ్లం చూసారు కదమ్మా, ఈ ప్రాబ్లం కూడా ఇంతకు ముందు చేసిన అదే ప్రాబ్లం లాగానే సాల్వ్ చేస్తాము. కాకపోతే అక్కడ కాస్ తీసుకున్నాం, ఇక్కడ సైన్ తీసుకున్నాం అంటే సో సేమ్ అదే అప్లై చేసేస్తాం సింపుల్గా. sin theta బై √1 మైనస్ sin theta. ఓకే, సో దీని ఇంటూ ఏం చేస్తామమ్మా, ఇది మైనస్ కదా 1 ప్లస్ sin theta బై √1 ప్లస్ sin theta. ఓకే, ఇంతకు ముందు చేసినట్టే సేమ్ చెప్పాను కదా, ఆ న్యూమరేటర్లో మనకి 1 ప్లస్ sin theta హోల్ స్క్వేర్ వస్తుంది. సో క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే డినామినేటర్లో √a మైనస్ b అప్లై అవుతుంది. సో a² మైనస్ sin స్క్వేర్ theta వస్తుంది. ఓకేనా, సో ఇదేమవుతుందమ్మా 1 ప్లస్ sin theta బై √1 మైనస్ sin స్క్వేర్ theta. సో ఇప్పుడే చెప్పుకున్నాం కదమ్మా 1 ప్లస్ sin theta బై 1 మైనస్ sin స్క్వేర్ theta అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా cos theta అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై cos theta ప్లస్ sin theta బై cos theta. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై cos అంటే ఏంటమ్మా secant theta ప్లస్ sin బై cos అంటే tan theta. చూసారా, సేమ్ బిఫోర్ సమ్ ఈ సమ్ కూడా సేమ్ మెథడ్ అప్లై చేస్తే మనకు వస్తుంది. సో నెక్స్ట్ సమ్. సో వాట్ ఈస్ గివెన్ మా secant theta ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్స్ టు p అన్నది మనకి ఇచ్చారు కదమ్మా. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకేనా, సో we already know that. Okay, we know that secant square theta minus tan square theta is equals to 1. ఓకే, సో ఇది ఈ ఐడెంటిటీ మనకు తెలుసు. సో దిస్ కెన్ బి ఇది a² మైనస్ b² ఫామ్లో ఉంది కదమ్మా. సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b కింద రాసుకోండి. సో secant theta ప్లస్ tan theta ఇంటూ secant theta మైనస్ tan theta. ఓకే, is equals to 1. secant theta ప్లస్ tan theta అంటే ఈక్వేషన్ 1 నుంచి ఏం చెప్పొచ్చమ్మా p. ఓకేనా, సో p ఇంటూ
secant theta minus tan theta is equals to 1. That implies secant theta minus tan theta is equals to 1 by p. Okay, so దీన్ని equation 2 అని చెప్పి అనుకోండి. Okay, so this is equation 1, this is equation 2. Now subtract equation 1 and equation 2. Subtract equation 1 and equation 2. So అదేమవుతుందమ్మా, secant theta plus tan theta is equals to p and equation 2 ఏంటమ్మా, secant theta minus tan theta is equals to 1 by p. సో దీన్ని మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సబ్ట్రాక్ట్ చేస్తుంటే ఏమవుతుందమ్మా, ఇక్కడ ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది, మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది. సో ఫైనల్లీ వాట్ వి గెట్ మా, సీకెంట్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అంటే సీకెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇవేమో 2 tans. ఓకే, 2 tan theta is equals to p. ఇదేంటమ్మా, p. సో p ఇదేమో ప్లస్ మైనస్ కింద కన్వర్ట్ అయింది కదమ్మా. సో p minus 1 by p which is equals to p square minus 1 by p. p square minus 1 by p. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఓకేనా. సో ఇక్కడ ఎలా అయితే సబ్ట్రాక్ట్ చేసామో ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. యాడ్ ఈక్వేషన్ 1 and 2. 2 ఈక్వేషన్స్ని మనం యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఏమవుతుందమ్మా, మళ్ళీ ఫస్ట్ ఈక్వేషను secant theta plus tan theta is equals to p. నెక్స్ట్ secant theta minus tan theta is equals to 1 by p. ఓకే, సో ఇక్కడ మనం డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ కేసులో టాన్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇదేమో 2 secant theta is equals to p ప్లస్ ఇక్కడ ఓకే p plus 1 by p which is equals to p square minus 1 by p. దీన్ని ఈక్వేషన్ 4 అనుకోండి. నౌ డివైడ్ ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4. ఏమొస్తుందమ్మా, ఏమొస్తుందో జాగ్రత్తగా చూడండి. ఇక్కడేమో వచ్చింది 2 tan theta, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ 2 tan theta, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 secant theta. ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఏమొచ్చిందమ్మా, p square minus 1 by p డివైడెడ్ బై ఇక్కడ p square ప్లస్ అమ్మా p square ప్లస్ 1 by p 1 by p. ఓకేనా. సో ఇక్కడ 2 gets cancelled, ఇక్కడ p gets cancelled. దట్ ఇంప్లైస్ మళ్ళీ ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చమ్మా, tan ఎలా రాసుకోవచ్చు, tan అంటే sin theta by cos theta డివైడెడ్ బై secant అంటే ఏం రాసుకోవచ్చమ్మా, 1 by cos theta. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు p square minus 1 by p square plus 1. సో ఇక్కడ మనం కాసు క్యాన్సిల్ అయిపోతుంది కదమ్మా. సో ఫైనల్గా మనకి ఏమొస్తుంది, sin theta is equals to p square minus 1 by p square plus 1. Okay, this is what we have to show. I think it is clear. This is very very important. Okay, సో సేమ్ ఇదే ప్రాబ్లము ఇంకొక ప్రాబ్లం కూడా ఉంటుందమ్మా. సేమ్ ఇదే టైప్లో ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం కదమ్మా, సేమ్ మెథడ్లో ఇంకో ప్రాబ్లం ఉందని చెప్పాను కదా. సో అదే ఈ ప్రాబ్లం. ఇది చూడండి, ఇక్కడ secant tan ఇచ్చారు కదా, ఇక్కడ secant tan కి బదులు cosecant cot ఇచ్చారు, p ప్లేస్ లో k ఇచ్చారు. సో ఫైనల్ గా మనకు వచ్చే ఆన్సర్ sin theta ఈక్వల్స్ టు p square minus 1 by p square plus 1 కి బదులుగా ఇక్కడ మనకి cos theta ఈక్వల్స్ టు k square minus 1 by k square plus 1 అని చెప్పి వస్తుంది. సో మెథడ్ అయితే సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు మనకు వేస్ట్ ఆఫ్ టైం కాబట్టి ఈ ప్రాబ్లమ్ ని మీరు అదే మెథడ్ లో మీరు ఓన్ గా సాల్వ్ చేస్తారు. ఓకేనా. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ సమ్. సో ఇక్కడ మనం ఏమి ఇచ్చారమ్మా, 3 పాయింట్స్ ఇచ్చారు. k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి విత్ ద కండిషన్ దట్ ద పాయింట్స్ ఆర్ కోలీనియర్. ఓకే, సో పాయింట్స్ కోలీనియర్ కాబట్టి మనకి ఇచ్చిన పాయింట్స్ ని ఏబీసీ అనుకున్నాం అనుకోండి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ షుడ్ బి 0. ఓకే, కోలీనియర్ కాబట్టి. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్? సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఫార్ములా నోట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ పాయింట్ ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. పాయింట్స్ ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో x వాల్యూ ఎంతమ్మా, 7. సో y2 అంటే 1 మైనస్ y3 అంటే ఎంతమ్మా, k. ఓకే, ప్లస్ x2 5, y3 అంటే k
మైనస్ y1 అంటే మైనస్ ఆఫ్ -2. ఓకే, ప్లస్ x3 అంటే ఎంతమ్మా 3, y1 అంటే అగైన్ -2, y2 అంటే 1 అంటే -1. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? సో లెట్ us సాల్వ్ దిస్. 7 into 1, 7 1 just 7, minus 7 into k అంటే 7k, plus 5 into k అంటే 5k. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదమ్మా, సో 5 2 are 10, ప్లస్ 10. ఓకే, ప్లస్ 3 -1 -2 -3 అంటే అగైన్ 3, సో 3 into -3 is equals to 0. ఓకే, సో ఇదేమవుతుందమ్మా mod -7k ప్లస్ 5k ఎంత అవుతుందమ్మా, -2k, ప్లస్ 10 ప్లస్ 7. ఓకే, 3 3s are 9, -9. mod is equals to 0. So 10 minus 9 is 1, 7 plus 1 is 8. So that is -2k plus 8. Okay na? Plus 8 is equals to 0. So mod -2k plus 8 equals to 0. Ante entamma -2k plus 8 is equals to 0. That implies -2k is equals to -8. So k is equals to -8 by -2. Minus gets cancelled, 2 1s are 2 4s are. So after cancellation, value of k is equals to 4. So this is the required answer. I think it is clear. Let's go to the next one. So ఈ ప్రాబ్లం చూసారు కదమ్మా, ప్రాబిలిటీ. సో ప్రాబిలిటీ is nothing but number of favorable outcomes by total number of outcomes. ఓకే, సో ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ ని P of E అనుకుందాం. N of E అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ అండ్ N of S అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అనుకుందాం. ఓకేనా? సో ఇక్కడ ఫిక్స్డ్ గా ఉన్నది ఏంటమ్మా, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, దట్ ఈస్ N of S. సో N of S ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్, 52. ఓకే, సో ఈ కేసులో ఆ కింగ్ ఆఫ్ రెడ్ కలర్స్ అన్నది ఫస్ట్ ఈవెంట్ అనుకుందాం. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏమవుతుందో చూద్దాం. సో నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమవుతాయమ్మా, ఫస్ట్ కేసులో నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమవుతాయి, ఆ కింగ్ ఆఫ్ రెడ్ కలర్స్ అంటే రెడ్ కలర్స్ కింగ్ ఎన్ని ఉంటాయమ్మా, మ్యాక్సిమం 2 ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇన్ ద ఫస్ట్ కేస్ ఈజ్ 2. ఓకే, సో సిమిలర్గా నెక్స్ట్ కేస్ ఏంటమ్మా, ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయమ్మా, 52 కార్డ్స్లో ఫేస్ కార్డ్స్ మనకి 12 ఉంటాయి. ఓకేనా? సో N of E2 ఇది సెకండ్ ఈవెంట్ అనుకుంటే దీనికి ఏంటమ్మా, మనకి ఇక్కడ N of E2 ఏమో 12 అని చెప్పి వస్తుంది. సో ఇంకా మనకి ఏమున్నాయమ్మా, ఏ జాక్ ఆఫ్ హార్ట్స్లో జాక్స్ ఎన్ని వస్తాయమ్మా, 1 కదా. సో అవుట్కమ్ ఈవెంట్స్ ఇన్ ద థర్డ్ కేస్ ఏంటమ్మా, ఓన్లీ 1. ఓకే, సో N of E4 ఫోర్త్ కేసులో N of ఈవెంట్ ఏమవుతుందమ్మా, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని, స్పేడ్ అంటే అక్కడ మనకి నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 13 కదా. సో అది 13. సో ఇప్పుడు మనం వన్ ఆఫ్టర్ ద అదర్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి పాసిబిలిటీస్ ఏంటమ్మా, ఫస్ట్ కేసులో ప్రాబిలిటీ ఆఫ్ ఫస్ట్ ఈవెంట్, ప్రాబిలిటీ ఆఫ్ సెకండ్ ఈవెంట్, ప్రాబిలిటీ ఆఫ్ థర్డ్ ఈవెంట్ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ ఫోర్త్ ఈవెంట్. సో ఇప్పుడు చెప్పండి అమ్మా, మనకి P of E1 ఫస్ట్ ఈవెంట్లో ప్రాబిలిటీలో N of E1 ఎంతమ్మా, 2 అంటే 2 by N of S ఎంతమ్మా, 52. సో 2 by 52 is the answer. So what is the answer, 2 1s are 2, 2 2s are 4, 2 6s are 12. Okay, 1 by 26 is the first one. Next, in the second case, so N of E2 ఏమవుతుందమ్మా, ఇక్కడ N of E2 ఆల్రెడీ మనం ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా. సో దట్ ఈస్ 12 by 52. సో ఇది 4తో డివైడ్ అవుతుంది చూడమ్మా, చూడండమ్మా, 4 3s are 12, 4 1s are 4, 4 3s are 12. So 3 by 13 is the second answer. Now third event, probability of the third event is N of E3 ఎంతమ్మా, 1. So 1 by 52. So that is 1 by 52 is the answer. Fourth event ఏమవుతుందమ్మా, 13 కదా, N of E1 అంటే 13. So 13 by 52. So that is equals to, so 13 1s are 13, 13 4s are 52. So these are the required answers. I think it is clear. Okay, so my dear students, చూసారు కదా. So these are the very most repeated 8 marks problems which are very important. Okay, సో ఈ వీడియో చేసి వదిలేకండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.